ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తల మూకుమ్మడి స్వచ్ఛంద రాజీనామా పదవి విరమణ నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది. గగన్యాన్, చంద్రయాన్ 4 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంసిద్ధమవుతున్న వేళ ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఇలా సీనియర్ల రాజీనామాలు ఇస్రోలో కొత్తేమీ కాకున్నా ఒకేసారి 100 మందికి పైగా ఏ గ్రూపు శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు రాజీనామాకు సిద్ధం కావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏడాది కాలంలో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, బెంగళూరులోని యుఆర్ రావు అంతరిక్ష కేంద్రం, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం, ఇస్రో టెలిమెట్రీ, ఎస్ఆర్ఎస్సీతో పాటు దేశంలోని వివిధ ఇస్రో అనుబంధ కేంద్రాల నుంచి 120 మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తలు ఇటీవల స్వచ్ఛందంగా పదవి విరమణ లేదా రాజీనామాలు చేశారు. ఇక దీనిపై అంతరిక్ష శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్ఆర్ రాజశేఖర్ ఆయా సంస్థలకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేస్తూ గగన్యాన్ మిషన్ తో పాటు చంద్రయాన్ 4, భారతీయ అంతరిక్ష కేంద్రం లాంటి ప్రాజెక్టుల్లో కీలక విభాగాల్లో పనిచేస్తున్న వారి రాజీనామాలను అనాలోచితంగా ఆమోదించవద్దని సూచించారు. ముఖ్యంగా ఏ గ్రూప్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల రాజీనామాలపై చర్చించి డిఓఎస్ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అలాగని రాజీనామాలను బలవంతంగా ఆపే ప్రయత్నం కూడా తగదని సూచించిన డిఓఎస్ ఇక ఎస్జీ ఇంజనీర్లు, శాస్త్రవేత్తల కంటే దిగువ ర్యాంకులున్న వారి రాజీనామాలు కూడా పరిశీలించిన తర్వాతే ఆమోదించాలని ఆయా యూనిట్ల డైరెక్టర్లను ఆదేశించారు. ఇక వాహక నౌక ఎంకే3 ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ ఇదే ఏడాదిలో ఫిబ్రవరిలో రాజీనామా చేయడం, ఆ తర్వాత గగన్యాన్ మిషన్ సీనియర్ డైరెక్టర్ల రాజీనామాతో డిఓఎస్ అప్రమత్తమైంది. ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ సహా పలు ముఖ్య ప్రాజెక్టులతో అనుబంధం ఉన్న చాలా మంది గ్రూప్ ఏ కేటగిరీ వైజ్ఞానిక, సాంకేతిక సిబ్బంది స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తులు చేసుకున్నారని గమనించామని, ఇది జాతీయ ప్రాతినిధ్యం కలిగిన ప్రాజెక్టుల అమలుకు విఘాతం కలిగిస్తోందని అంతరిక్ష శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఇక సామూహిక రాజీనామాలపై కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఇదంతా పాలనా వ్యవహారానికి సంబంధించిన విషయమన్నారు. ఎంతో మంది వెళ్తుంటారు, మరెందరో వస్తుంటారని వ్యాఖ్యానించారాయన. శాస్త్రవేత్తల రాజీనామాల వ్యవహారంపై ఇస్రో చైర్మన్ వి నారాయణన్ స్పందించారు. ప్రతి సంస్థలోనూ ఇలాంటి సమస్య ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. ఇక కీలకమైన ప్రాజెక్టులపై రాజీనామాల ప్రభావం పడకుండా కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగించి జాగ్రత్త పడతామన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరగటమే ఈ వరుస రాజీనామాలకు కారణమన్న వాదన వినిపిస్తోంది.